పెన్షన్ పంపిణీ వ్యవహారాన్ని సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన సీఎం జగన్ కు లేదని అన్నారు. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యనే రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు. అదే ధోరణితో నేడు వృద్ధుల పెన్షన్లను రాజకీయాలకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు, వచ్చిందని తెలుసు. వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు, ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, చిత్తశుద్ధి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచపు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా అతను ఎన్నికలు వచ్చినప్పుడు వాడటం అలవాటు. గత ఎన్నికల్లో వాళ్ళ చిన్నాయన హత్యని రాజకీయాలకు వాడుకున్నాడు. గత ఎన్నికల్లో వైజాగ్ లో కోడికత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్నాయన హత్యను మళ్ళీ ధర్మంగా తెచ్చినాడు. వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాలకు ముడి పెడతా ఉన్నాయి. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వడమనే విధంగా చెప్తా ఉన్నాడు. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను. ఈ ఎన్నికలప్పుడు 2 సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన, దానికి ఆ షెడ్యూల్, ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన